ప్రైజ్ లార్డ్. దినమెల్లా దేవుని దయలో, దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్యం ధ్యానం చేసుకుని పడుకోండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 1-2 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేమును గమనిస్తే దాని చుట్టూ పర్వతాలు కనబడతాయి. అలాగే ప్రభు అయిన దేవుడు ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తున్న వారి చుట్టూ ఆయన సన్నిధిని నిలబెడతాడట. దేవుని కాపుదల మీకు, మీ కుటుంబానికి ఉంటుంది. యోబు భక్తుని జీవితాన్ని గమనిస్తే దేవుని యందు భయభక్తి గలవాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. అనుదినము అరుణోదయమున లేచి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. తాను ప్రార్థించడమే కాకుండా తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థించేవాడు. అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ఈ భక్తునికి దేవుడు తన కంచె వేసి కాపాడుతాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో దుష్టాత్మలు, చీకటి శక్తులు ఎన్నో మార్లు ప్రయత్నం చేశాయి అతని ఇంట్లోకి వెళ్ళాలని, అతని పిల్లల్ని అటాక్ చేయాలని, అతనికి కలిగిన ఆస్తిని నాశనం చేయాలని. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు, మీ పిల్లల చదువులు కావచ్చు, మీకు కలిగిన సమస్తమునకు దేవుని కాపుదల కావాలి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా అని ఉదహరించి ఆ ఎగ్జాంపుల్ని ఎక్కడ వాడుతున్నాడంటే, దేవుని యందు భయభక్తి కలిగిన మీ జీవితాలు కూడా ఆయన కాపుదలలో ఉంచుతాడట. దేవుని కాపుదలలో మీరు ఉండండి. దేవుని కృపలో మీరు వర్ధిల్లండి. సమస్యలు రావచ్చు, పోవచ్చు, కానీ ఎల్లప్పుడూ దేవుని యందు గురి కలిగిన వారై, దేవుని యందు విశ్వాసం గలవారమై ప్రార్థన చేస్తున్నప్పుడు కదల్చబడకుండా నువ్వు కాపాడబడతావు. దేవుని బిడ్డ, చిన్న కీర్తన పాడుకుందాం దైవజన్మ. వ్యాధులలో, బాధలలో దైవజన్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా మీ కాపుదల మాకు కావాలి. మీ కాపుదల లేకుండా మేము ఏమీ చేయలేము. మాకు కలిగిన సమస్తమునకు నీ కాపుదల దయచేయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ఆత్మీయులు ఎందరైతే కాపుదల లేకుండా ఉన్నారో వారందరికీ నీ కాపుదల ఇప్పుడే కలుగునుగాక. ప్రతిదినము నీ దయను, నీ కృపను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడారు, ఇక ముందు కూడా కాపాడబోతున్నారు. దేవా, నీకు స్తోత్రం.
ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడయండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.